హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జ్ఞానజ్యోతి కోచింగ్ సెంటర్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణలో టెట్ పరీక్షకు ప్రిపేర్ అవుతున్నటువంటి తెలుగు మీడియం విద్యార్థుల కోసం చైల్డ్ డెవలప్మెంట్ పెడగాగి శిశు వికాసము మరియు బోధనా శాస్త్రంలో విద్యార్థులకు పూర్తి స్థాయి మార్కులు 30 మార్కులు సాధించేటువంటి ఉద్దేశంతో వాళ్ళు ఆ విధంగా సాధించడానికి విద్యార్థులందరూ కూడా 30 మార్కులు సాధించడానికి జ్ఞానజ్యోతి కోచింగ్ సెంటర్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఇంతవరకు జరిగిన టెట్ ఎగ్జామినేషన్స్ లో క్వశ్చన్స్ అన్నింటినీ కూడా చాప్టర్ వైజ్ గా మీకు డివైడ్ చేసి బిట్స్ రూపంలో మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి తెలంగాణ టెట్ పరీక్ష ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులందరూ కూడా ఈ జ్ఞానజ్యోతి కోచింగ్ సెంటర్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనో విజ్ఞాన శాస్త్రం, దాన్నే మనం శిశు వికాసము మరియు బోధనా శాస్త్రం అని చెప్తాం. మరి ఈ శిశు వికాసం మరియు బోధనా శాస్త్రం నుంచి ప్రీవియస్ క్వశ్చన్స్ అన్నింటినీ కూడా చాప్టర్ వైజ్ గా మీకు రోజు వీడియోస్ రూపంలో అందించడం జరుగుతుంది. మరి విద్యార్థులందరూ కూడా ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ యూనిట్స్ ఈ బిట్స్ అన్నింటినీ కూడా మీరు మంచిగా నేర్చుకోండి. ఎందుకంటే మొత్తం ఇందులో బిట్స్ అన్ని కూడా ప్రీవియస్ ఎగ్జామినేషన్ బిట్సే. ఇది మీరు ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయడం కోసం చేసుకోవడం మాత్రమే కాకుండా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ముందుగా మనోవిజ్ఞాన శాస్త్ర అధ్యయన పద్ధతులు ఈ టాపిక్ నుంచి మన గత టెట్లలో డిఎస్సిలో ఇచ్చిన క్వశ్చన్స్ ఏంటో ఒకసారి మనం చూద్దాం. ఫస్ట్ వన్, ఒకే సమూహం ప్రయోగ సమూహంగా మరియు నియంత్రిత సమూహంగా వ్యవహరించే ప్రయోగ నమూనా. ఒకే సమూహం ప్రయోగ సమూహంగా నియంత్రిత సమూహంగా వ్యవహరించే ప్రయోగ నమూనా. ఈ ప్రశ్న మనోవిజ్ఞాన శాస్త్ర అధ్యయన పద్ధతుల్లో ప్రయోగాత్మక పద్ధతికి సంబంధించింది. ప్రయోగాత్మక పద్ధతిలో ప్రయోగం చేసేటప్పుడు 3 రకాలైనటువంటి నమూనాలు ఉంటాయి. అవి ఏంటంటే ఫస్ట్ వన్ ఏక సమూహ నమూనా, మరి సెకండ్ వన్ సమాంతర సమూహ నమూనా, అలాగే థర్డ్ వన్ పరిభ్రమణ సమూహ నమూనా. పరిభ్రమణ సమూహ నమూనా. ఇందులో మనం ప్రధానంగా తీసుకున్నట్టయితే ఏక సమూహ నమూనా. ఇందులో ప్రయోగం చేసేటప్పుడు సాధారణంగా మనం తీసుకున్న సమూహాన్ని నియంత్రిత స్థితిలోను అదేవిధంగా ప్రయోగాత్మక స్థితిలోను అధ్యయనం చేసి ఆ 2 స్థితుల్లో వచ్చిన ఫలితాల భేదం ఆధారంగా మనం సాధారణంగా పరికల్పనని అధ్యయనం చేయడం జరుగుతుంది. ఇక్కడ ప్రధానంగా మనం తీసుకున్నట్టయితే ఏక సమూహ నమూనా. ఇందులో ఒక సమూహాన్ని తీసుకుంటాం. అదే సమూహం మొదట నియంత్రిత స్థితిలో ఉంటుంది, అంటే స్వేచ్ఛగా ఉంచిన స్థితిలో అధ్యయనం చేస్తాం. మరలా అదే సమూహాన్ని మరలా ప్రయోగాత్మక స్థితిలో, అంటే ప్రయోగాత్మక ప్రభావానికి లోను చేసే స్థితిలో మనం అధ్యయనం చేయడం జరుగుతుంది. మరి సమాంతర సమూహ నమూనా అంటే 2 సమూహాలు తీసుకుంటాం. ఇందులో ఒకదాన్ని నియంత్రిత స్థితిలోను మరొకదాన్ని ప్రయోగాత్మక స్థితిలోనూ ఉంచి అధ్యయనం చేస్తాం. మరి మూడోది పరిభ్రమణ సమూహ నమూనా. ఇందులో మొదట నియంత్రిత స్థితిలో ఉంచిన దాన్ని తర్వాత ప్రయోగాత్మక స్థితిలోను, అలాగే మొదట ప్రయోగాత్మక స్థితిలో ఉంచిన దాన్ని తర్వాత నియంత్రిత స్థితిలోను ఉంచి అధ్యయనం చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఇచ్చిన ప్రశ్న ఏంటి? ఒకే సమూహాన్ని ప్రయోగ సమూహంగా నియంత్రిత సమూహంగా వ్యవహరించే ప్రయోగ నమూనా. ఒకే సమూహం తీసుకుంటున్నాం కాబట్టి అదే నియంత్రిత సమూహం అవుతుంది, అదే ప్రయోగాత్మక సమూహం అవుతుంది. ఇటువంటి సమూహ నమూనా ఏదని చెప్పేసి అంటే ఏక సమూహ నమూనా. ఇది రైట్ ఆన్సర్, ఏక సమూహ నమూనా. మరి నెక్స్ట్ క్వశ్చన్, ఒక ఉపాధ్యాయుడు పిల్లలు చదివే సమయానికి మరియు వారు పొందే మార్కులకు మధ్య గల సంబంధాన్ని కనుక్కోవాలనుకుంటున్నాడు. కానీ పిల్లల యొక్క ఏకాగ్రతలో తేడాల వల్ల సరైన ఫలితాన్ని సాధించలేకపోయాడు. ఇక్కడ పిల్లల యొక్క ఏకాగ్రత ఏ చరం అవుతుంది? మనం ఇది కూడా ప్రయోగాత్మక పద్ధతికి సంబంధించిన ప్రశ్నే. ప్రయోగాత్మక పద్ధతిలో మనకి చరాలునే ఉంటాయి. అంటే చరము అంటే అర్థం ఏంటంటే మారేది. ఇక్కడ చరము అంటే ప్రయోగం చేసేటప్పుడు మార్చగలిగే లేదా మార్పులకు లోనయ్యేటువంటి పరిస్థితులను ఏమని చెప్తారంటే చరాలు అంటారు. ఇక్కడ మనకి సాధారణంగా ప్రయోగాత్మక పద్ధతిలో 3 రకాల చరాలు ఉంటాయి. ఒకటి స్వతంత్ర చరము, 2 పరతంత్ర చరము, 1 స్వతంత్ర చరము, 2 పరతంత్ర చరము, 3 జోక్యం చేసుకునే చరం. 3 జోక్యం చేసుకునే చరం. ఫస్ట్ వన్ స్వతంత్ర చరం. ప్రయోగం చేసే ప్రయోక్త యొక్క అదుపులో ఉంటూ
మార్చడానికి వీలయ్యే పరిస్థితులను ఏమని చెప్తారంటే స్వతంత్ర చరం అంటారు. ఎవరి కంట్రోల్లో ఉంటే ప్రయోజ్యుడి కంట్రోల్, ప్రయోక్త కంట్రోల్లో ఉంటాయి. ఎవరైతే ప్రయోగాన్ని నిర్వహిస్తున్నారో, సాధారణంగా విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం కాబట్టి ప్రయోగాన్ని నిర్వహించేవారు ఎవరు ఉంటారంటే ఉపాధ్యాయుడు ఉంటాడు. సో ఉపాధ్యాయుడి నియంత్రణలో ఉంటూ మార్చడానికి వీలయ్యే పరిస్థితులను ఏమని చెప్తారంటే స్వతంత్ర చరము అంటారు. మరి రెండోది ఏదని చెప్పేసి అంటే పరతంత్ర చరం. స్వతంత్ర చరం యొక్క ప్రభావం వల్ల సో ప్రయోజ్యుడు ఇచ్చే ప్రతిస్పందననే, ప్రయోజ్యుడు అంటే ఎవరు ఇక్కడ విద్యార్థి, విద్యార్థి ఇచ్చే ప్రతిస్పందన మనం ఏమని చెప్తామంటే పరతంత్ర చరం అని చెప్పేసి చెప్తాం. మరి థర్డ్ వన్ ఏదంటే జోక్యం చేసుకునే చరం. సో ఇది ప్రయోక్తకు సంబంధం లేకుండా, ప్రయోజ్యుడికి సంబంధం లేకుండా ప్రయోగానికి అవరోధాన్ని కలిగించే పరిస్థితులను ఏమని చెప్తారని చెప్పేసి అంటే జోక్యం చేసుకునే చరము అని చెప్పేసి చెప్తాం. సో ఇక్కడ ప్రశ్నలోకి వద్దాం. ఒక ఉపాధ్యాయుడు పిల్లలు చదివే సమయానికి మరియు వారు పొందే మార్కులకు మధ్య సంబంధాన్ని కనుక్కోవాలనుకుంటున్నాడు. కానీ ఇక్కడ ఏకాగ్రతలో తేడాల వల్ల సరైన ఫలితాన్ని సాధించలేకపోయాడు. ఇక్కడ ఏకాగ్రత అనేది ఏమవుతుంది? సో ఏకాగ్రత ఏం చేసింది? సరైన ఫలితాన్ని సాధించలేకుండా చేసింది. అంటే ప్రయోగానికి అవరోధాన్ని కలిగించింది. ప్రయోగానికి ఆటంకాన్ని లేదా అవరోధాన్ని కలిగించే చరాలను మనం ఏమని చెప్తాము? జోక్యం చేసుకునే చరం. ఏమని చెప్తామండి? జోక్యం చేసుకునే చరం అని చెప్పేసి చెప్తాం. ప్రయోగానికి ఆటంకాన్ని లేదా అవరోధాన్ని కలిగించే చరాన్ని ఏమని చెప్తామంటే జోక్యం చేసుకునే చరం అని చెప్పేసి చెప్తాం. నెక్స్ట్ వన్, జంతువులు మానసిక రోగుల ప్రవర్తనను అధ్యయనం చేయడానికి అనువైన పద్ధతి. సో జంతువులు మానసిక రోగుల యొక్క ప్రవర్తనను అధ్యయనం చేయడానికి అనువైన పద్ధతి. సాధారణంగా ప్రవర్తన అధ్యయన పద్ధతుల్లో మనకి అంతఃపరీక్షల పద్ధతి, అంతఃపరీక్షణ పద్ధతి, పరిశీలన పద్ధతి, వ్యక్తి చరిత్ర పద్ధతి, ప్రయోగాత్మక పద్ధతి ఇవన్నీ ఉన్నాయి. సో ఇందులో జంతువుల యొక్క ప్రవర్తన అధ్యయనం చేయడానికి అనువైన పద్ధతి ఏదని చెప్పేసి, జంతువుల ప్రవర్తన ఎలా అధ్యయనం చేయగలం? ప్రత్యక్షంగా చూస్తూ అందులో వచ్చే మార్పుల్ని నమోదు చేస్తూ మనం అధ్యయనం చేయాలి. సో ఏదైనా సరే మనం ప్రత్యక్షంగా బాహ్య ప్రవర్తన లక్షణాలని ప్రత్యక్షంగా చూస్తూ అందులో వచ్చే మార్పుల్ని గమనించగలిగేటువంటి నమోదు చేయగలగడాన్ని ఏమని చెప్తాం? పరిశీలన. సో కాబట్టి ఎందుకంటే అంతఃపరీక్షణ పద్ధతిలో అధ్యయనం చేయాలంటే మాట్లాడాలి. అంతఃపరీక్షణ పద్ధతిలో జంతువులు మాట్లాడతాయా? మాట్లాడవు. మరి అలాగే నెక్స్ట్ వన్ ఏదని చెప్పేసి అంటే పరిశీలన పద్ధతి. సో పరిశీలన పద్ధతి అనేది జంతువుల యొక్క మానసిక రోగుల యొక్క ప్రవర్తనను అధ్యయనం చేయడానికి అనువైన పద్ధతిగా చెప్తాం. నెక్స్ట్ వన్, ప్రయోక్త నిర్వహించే ప్రయోగాత్మక పరిస్థితులకు గురి కాని సమూహం. సో ఇవన్నీ కూడా ఎక్కువగా మనకి మనోవిజ్ఞాన శాస్త్ర అధ్యయన పద్ధతుల్లో ప్రయోగాత్మక పద్ధతి చాలా ఇంపార్టెంట్. దాని మీద కంపల్సరీగా క్వశ్చన్ వస్తుంది. సో కాబట్టి ఈ పద్ధతిలో వచ్చేటువంటి క్వశ్చన్స్ మీద బాగా ఫోకస్ చేయాలి. ఇవన్నీ ప్రీవియస్ క్వశ్చన్సే కాబట్టి ఈ ప్రశ్నలు బాగా మనం అవగాహన చేసుకొని మీరు బిట్స్ ప్రాక్టీస్ చేయడం చాలా ఇంపార్టెంట్. బిట్స్ బాగా వినడం ఇంపార్టెంట్. సో కాబట్టి మనం గతంలో చూస్తున్నాం, విద్యార్థులు మ్యాటర్ చదువుతున్నారు కానీ బిట్టేటప్పటికి వచ్చేటప్పటికి దెబ్బతింటున్నారు. సో దీన్ని ప్రధానంగా పోగొట్టాలనే ఉద్దేశంతో ఇంకా మనకి 4 రోజుల టైం ఉంది కాబట్టి ఈ 4 రోజుల్లో ప్రీవియస్ క్వశ్చన్స్ అన్నిటి మీద సుమారుగా మీకు వీడియోస్ రూపంలో జ్ఞానజ్యోతి కోచింగ్ సెంటర్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మొత్తం మీకు సైకాలజీ మీద ఒక పూర్తి అవగాహన అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి విద్యార్థులందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటారని మరీ కోరుకుంటున్నాం. సో ఇక్కడ ప్రయోక్త నిర్వహించే ప్రయోగాత్మక పరిస్థితులకు గురి కాని సమూహం. సో ప్రయోగాత్మక పద్ధతిలో 2 సమూహాలు ఉంటాయి. ఒకటి నియంత్రిత సమూహం, రెండోది ప్రయోగాత్మక సమూహం. సో నియంత్రిత సమూహం అంటే అర్థం ఏంటి? ప్రయోజ్యుడిని స్వేచ్ఛగా ఉంచి వాడి మీద ఏ విధమైన ప్రభావము లేకుండా ఉండే స్థితిని ఏమని చెప్తామని అంటే నియంత్రిత సమూహము అని చెప్పేసి చెప్తాం. ఏమని చెప్తామండి? నియంత్రిత సమూహము అని చెప్పేసి చెప్తాం. సో కాబట్టి అలాగే ప్రయోగాత్మక పరిస్థితులకు ప్రయోగాత్మక ప్రభావానికి లోనయ్యే సమూహాన్ని ఏమని చెప్తాము? ప్రయోగాత్మక సమూహము అని చెప్పేసి చెప్తాం. మరి ఇక్కడ అడిగిన క్వశ్చన్ ఏంటి? ప్రయోక్త నిర్వహించే ప్రయోగాత్మక ప్రభావానికి గురి కాని అంటే ప్రయోగాత్మక స్థితికి లోను కాని, ప్రయోగాత్మక స్థితికి లోను కానటువంటి సమూహాన్ని ఏమని చెప్తాం మనం? నియంత్రిత సమూహం. సో ప్రయోజ్యుడిని స్వేచ్ఛగా ఉంచే సమూహం ఏది అని చెప్పేసి అంటే నియంత్రిత సమూహము అని చెప్పేసి చెప్తాం. నెక్స్ట్ వన్, విద్యార్థుల సాధనపై డిజిటల్ తరగతుల ప్రభావం.
అనే అంశంపై ఉపాధ్యాయుడు ప్రయోగాన్ని నిర్వహించదలిచాడు. ఇక్కడ విద్యార్థుల సాధన అనేది ఏమవుతుంది? సో విద్యార్థుల సాధనపై డిజిటల్ తరగతుల ప్రభావం. సో ఇక్కడ ఉపాధ్యాయుడు ప్రయోగం నిర్వహించాలనుకున్నాడు. ఇక్కడ విద్యార్థుల సాధన ఏమవుతుంది? స్వతంత్ర చరమ, పరతంత్ర చరమ, జోక్యం చేసుకునే చరమ, సమూహ చరమ. ఇక్కడ విషయం గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే ప్రయోగాత్మక పద్ధతులు 3 రకాల చరాలు ఉంటాయి: స్వతంత్ర చరము, పరతంత్ర చరము, జోక్యం చేసుకునే చరం. సో ప్రయోక్త యొక్క అదుపులో ఉండే చరాలేమో స్వతంత్ర చరాలు. స్వతంత్ర చరం యొక్క ప్రభావానికి ప్రయోజ్యుడిచ్చే ప్రతిస్పందనలు ఏమవుతాయంటే పరతంత్ర చరాలు. ప్రయోగానికి ఆటంకాన్ని కలిగించే వాటిని ఏమని చెప్తామంటే జోక్యం చేసుకునే చరాలు. ఇక్కడ ప్రధానంగా ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సి ఏంటంటే, ప్రయోగాత్మక పద్ధతిలో ప్రయోజ్యుడు అంటే విద్యార్థి నుంచి వచ్చేటువంటి అవుట్పుట్ ఏదైతే ఉంటుందో, విద్యార్థి నుంచి వచ్చేటువంటి స్పందన ఏదైతే ఉంటుందో, విద్యార్థి ఇచ్చే ప్రతిస్పందన ఏదైతే ఉంటుందో అది ఎప్పుడు పరతంత్ర చరమే అవుతుంది. ప్రయోగాత్మక పద్ధతిలో విద్యార్థి నుంచి వచ్చే ఫలితం ఏదైతే ఉంటుందో అది ఎప్పుడు కూడా ఏమవుతుందని చెప్పేసి అంటే పరతంత్ర చరం అవుతుంది. ఇక్కడ ఏమడిగాడు? విద్యార్థి సాధన, విద్యార్థుల యొక్క సాధన ఎప్పుడు ఏమవుతుంది? పరతంత్ర చరం. నెక్స్ట్ వన్, ఐదు సంవత్సరాల పిల్లలను ఎన్నుకొని వారికి 10 సంవత్సరాల వయసు వచ్చే వరకు వారి బాల్య దశ వికాసం జరిగే తీరుని అధ్యయనం చేసే ఉపగమం అని చెప్పేసి చెప్తాం. సో 5 సంవత్సరాల పిల్లల్ని ఎన్నుకొని వారికి 10 సంవత్సరాల వయసు వచ్చే వరకు వారి బాల్య దశ వికాసం జరిగే తీరుని అధ్యయనం చేసే ఉపగమము అని చెప్పేసి చెప్తాం. ఇక్కడ సాధారణంగా ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, పిల్లల యొక్క వికాసాల్ని అధ్యయనం చేయడానికి 2 రకాలైన ఉపగమాలు ఉన్నాయి. పిల్లల యొక్క వివిధ రకాల వికాసాలను అధ్యయనం చేయడానికి 2 రకాల ఉపగమాలు ఉన్నాయి. అవి ఏంటి అంటే, ఫస్ట్ వన్ అనుదైర్ఘ్య ఉపగమం. ఫస్ట్ వన్ ఏదంటే అనుదైర్ఘ్య ఉపగమము. సెకండ్ వన్ ఏం చెప్పేసి అంటే సంకీర్ణ విభాగాల ఉపగమం. ఒకటి అనుదైర్ఘ్య ఉపగమం, రెండోది సంకీర్ణ విభాగాల ఉపగమం అని చెప్పేసి చెప్తాం. సో ఫస్ట్ వన్ ఏదంటే అనుదైర్ఘ్య ఉపగమము. అంటే ఒకే వయసు గల పిల్లల సమూహాన్ని తీసుకొని వాళ్ళలో జరిగే వివిధ రకాల వికాసాలు ఎక్కువ కాలం పాటు అధ్యయనం చేయడాన్ని ఏమని చెప్తామంటే అనుదైర్ఘ్య ఉపగమం అని చెప్పేసి చెప్తాం. మరి సంకీర్ణ విభాగాల ఉపగమం అంటే వేరు వేరు వయసులున్న విద్యార్థులు తీసుకొని వాళ్ళ యొక్క వికాసాలని పరిమిత కాలం పాటు అధ్యయనం చేయడాన్ని ఏమని చెప్తామంటే సంకీర్ణ విభాగాల ఉపగమం అని చెప్పేసి చెప్తాం. సో ఇక్కడ ఏమడిగాడు? ఒకే వయసు గల పిల్లలు, 5 సంవత్సరాల గల పిల్లలు తీసుకొని వాళ్ళకి 10 ఏళ్ల వయసు వచ్చేంత వరకు వాళ్ళ వికాసాలు అధ్యయనం చేస్తే ఇదేమవుతుందని చెప్పేసి అంటే అనుదైర్ఘ్య ఉపగమము. ఏమవుతుందని ఆన్సర్ అనుదైర్ఘ్య ఉపగమం. ఒకే వయసు గల పిల్లలు తీసుకొని వాళ్ళ యొక్క వివిధ రకాల వికాసాలు అధ్యయనం చేయడాన్ని ఏమని చెప్తామంటే అనుదైర్ఘ్య ఉపగమము అని చెప్పేసి చెప్తాం. నెక్స్ట్, ఒక ఉపాధ్యాయుడు పిల్లల యొక్క అభ్యసనంపై బోధనా పద్ధతుల ప్రభావాన్ని తెలుసుకోవాలనుకున్నాడు. ఈ ప్రయోగంలో పిల్లల అభ్యసనం అనేది, సో ఒక ఉపాధ్యాయుడు పిల్లల యొక్క అభ్యసనం మీద బోధనా పద్ధతుల యొక్క ప్రభావాన్ని తెలుసుకోవాలనుకున్నాడు. సో ఈ ప్రయోగంలో పిల్లల యొక్క అభ్యసనం అనేది, సో ఎప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఇందాక జస్ట్ మీకు చెప్పాను. సో విద్యార్థుల నుంచి వచ్చేటువంటి అవుట్పుట్, విద్యార్థుల నుంచి వచ్చేటువంటి ఫలితం ఎప్పుడు ఏమవుతుందని చెప్పామండి? పరతంత్ర చరము. విద్యార్థుల నుంచి వచ్చేది ఎప్పుడు ఏమవుతుందంటే పరతంత్ర చరం అవుతుంది. సో ఆన్సర్ పరతంత్ర చరం. సమస్యాపూరిత విద్యార్థికి సంబంధించి సమగ్ర విచారణ జరిపి ఆ విద్యార్థి సమస్యను పరిష్కరించేందుకు ఉపయోగపడే పద్ధతి. సో మనోవిజ్ఞాన శాస్త్రంలో ప్రవర్తనను అధ్యయనం చేయడానికి చాలా పద్ధతులు ఉన్నాయి. అందులో ఒక్కొక్క పద్ధతిని ఒక్కొక్క లక్ష్యంతో రూపొందించారు. సో ప్రధానంగా అంతఃపరిశీలన పద్ధతి అయితే వ్యక్తి యొక్క అంతర్గత మనస్సు తెలుసుకోవడానికి, మరి పరిశీలన పద్ధతి అయితే వ్యక్తి యొక్క బాహ్య ప్రవర్తన లక్షణాలు తెలుసుకోవడానికి, మరి వ్యక్తి చరిత్ర పద్ధతి అయితే సమస్యాత్మక ప్రవర్తన కలిగిన శిశువుల్ని అధ్యయనం చేయడానికి, మరి ప్రయోగాత్మక పద్ధతి అయితే ఒక పరికల్పనను పరీక్షించడానికి,
మరి ఇంటర్వ్యూ మెథడ్ పరిపృచ్ఛ పద్ధతి అయితే సమాచారాన్ని సేకరించడానికి లేదా అభిప్రాయాలు తెలుసుకోవడానికి. మరి ఇక్కడ సమస్యాపూరిత విద్యార్థికి సంబంధించి సమగ్ర విచారణ జరిపి ఆ విద్యార్థి సమస్యను పరిష్కరించడానికి ఉపయోగపడే పద్ధతి ఏది అని చెప్పేసి అంటే ఏంటి, వ్యక్తి చరిత్ర పద్ధతి లేదా వ్యక్తి అధ్యయన పద్ధతి అని చెప్పేసి చెప్తాం. వ్యక్తి చరిత్ర పద్ధతి లేదా వ్యక్తి అధ్యయన పద్ధతి. ఈ పద్ధతిలో పరిశీలించేవాడు పరిశీలించబడేవాడు ఒక్కడే. సో ఏ పద్ధతిలో పరిశీలించేవాడు పరిశీలించబడేవాడు ఒక్కడే. ఇచ్చిన ఆప్షన్స్ అంతఃపరిశీలన, పరిపృచ్ఛ, వ్యక్తి అధ్యయన పద్ధతి, ప్రకల్పన పద్ధతి. సో ఏ పద్ధతిలో అంటే అంతఃపరిశీలన పద్ధతిలో. సో అంతఃపరిశీలన పద్ధతిలో వ్యక్తి ఏదైనా ఒక సన్నివేశంలో పాల్గొనేటప్పుడు, ఒక అనుభవాన్ని పొందేటప్పుడు తన మనసులో కలిగిన అనుభవాలు అనుభూతులు తనకు తానుగా పరిశీలించుకొని తన మనస్సు యొక్క స్వభావాన్ని తానే తెలుసుకునేటువంటి పద్ధతిని ఏమని చెప్తామని అంటే అంతఃపరిశీలన పద్ధతి అని చెప్పేసి చెప్తాం. సో కాబట్టి ఈ అంతఃపరిశీలన పద్ధతిలో పరిశీలించబడేది వాడే, పరిశీలించేది వాడే. సో పరిశీలించేది మరియు పరిశీలించబడేది ఇద్దరు కూడా ఒక్కరే. ఏ పద్ధతిలో అని చెప్పేసి అంటే అంతఃపరిశీలన పద్ధతిలో. సో ఒకటి ఆన్సర్ ఏమవుతుంది అని చెప్పేసి అంటే అంతఃపరిశీలన పద్ధతి. ఆన్సర్ ఏమవుతుందండి, అంతఃపరిశీలన పద్ధతి అని చెప్పేసి చెప్తాం. నెక్స్ట్, కింది పద్ధతుల్లో వస్తునిష్టత అధికంగా ఉంటుంది. సో క్రింది పద్ధతుల్లో వస్తునిష్టత అని చెప్పేసి చెప్తాం. సో వస్తునిష్టత అంటే సబ్జెక్టివిటీ అని చెప్పేసి చెప్తాం. సో సబ్జెక్టివిటీ వస్తునిష్టత అని చెప్పేసి చెప్తాం అన్నమాట. సో విషయనిష్టత వస్తునిష్టత అని చెప్పేసి చెప్తాం. అంటే ఆ విషయంకు సంబంధించి వస్తునిష్ట ఆబ్జెక్టివిటీ. సో ఇక్కడ ఆబ్జెక్టివిటీ లక్ష్యాత్మకతను కూడా మనం చెప్తాము. సో ఇక్కడ ఇందులో వస్తునిష్టత లేదా వస్తువాశ్రయత అని చెప్పేసి చెప్తాం. ఇక్కడ అంటే ఆ విషయానికి ఆబ్జెక్టివ్ కి ఎక్కువగా ఉండే ఇంపార్టెన్స్ ఏది అని చెప్పేసి అంటే వస్తునిష్టత ఎక్కువగా ఉండే పద్ధతి ఏదంటే అంటే ప్రయోగాత్మక పద్ధతి. వస్తునిష్టత అధికంగా ఉండే పద్ధతి ఏది అని చెప్పేసి అంటే ప్రయోగాత్మక పద్ధతి అని చెప్పేసి చెప్తాం. ఎందుకంటే మనం ఒకసారి ఒక విషయాన్ని ఎన్నిసార్లు మనం పరిశోధన చేసినా అదే ఫలితం అనేది మరలా రావడం జరుగుతుంది. కాబట్టి వస్తునిష్టత ఎక్కువగా ఉండే పద్ధతి ఏది అని చెప్పేసి అంటే ప్రయోగాత్మక పద్ధతి అని చెప్పేసి చెప్తాం. ప్రయోజ్యుల సమూహానికి ఎంపిక చేసేటప్పుడు ఒకే ప్రజ్ఞ కలిగిన ఇద్దరు వ్యక్తులు తీసుకొని ఒకరిని నియంత్రిత సమూహానికి మరొకరిని ప్రయోగాత్మక సమూహానికి కేటాయించే పద్ధతిని ఏమంటారు అంటే, ప్రయోగం చేసేటప్పుడు మనం ఏం చేస్తారంటే ఒక ఇద్దరు క్లాస్ రూమ్ లో మెరిట్ స్టూడెంట్స్ ఇద్దరిని తీసుకుంటే ఒకరిని ఒక సమూహానికి ఒకరిని ఒక సమూహానికి కేటాయిస్తారు. అలా కేటాయించి అధ్యయనం చేసే పద్ధతిని ఏమని చెప్తారంటే సమజోడీ పద్ధతి అని చెప్పేసి చెప్తారు. అలా కేటాయించి అధ్యయనం చేసే పద్ధతిని ఏమని చెప్తారంటే సమజోడీ పద్ధతి. ఒక్కొక్కరిని ఒక్కొక్క సమూహానికి కేటాయించి అధ్యయనం చేసే పద్ధతిని సమజోడీ పద్ధతి అని చెప్పేసి చెప్తారు. రాష్ట్రంలో మొదటి ర్యాంకు సాధించిన విద్యార్థిని తన అనుభవాలు చెప్పమనడం. సో రాష్ట్రంలో మొదటి ర్యాంక్ సాధించిన విద్యార్థిని తన అనుభవాలు చెప్పమండం అనేది ఏమవుతుంది? సో ఏదైనా ఒక విషయాన్ని ఒక వ్యక్తి ఒక సందర్భంలో తన యొక్క అనుభవాలను అనుభూతులను తానే చెప్పడాన్ని ఏమని చెప్తాం? తనలో కలిగే అనుభవాలు అనుభూతులు చెప్పడాన్ని ఏమని చెప్తామండి మనం? అంతఃపరిశీలన పద్ధతి. ఏమని చెప్తామండి? అంతఃపరిశీలన పద్ధతి అని చెప్పేసి చెప్తాం. సో రాష్ట్రంలో మొదటి ర్యాంకు సాధించిన విద్యార్థిని తన అనుభవాలు చెప్పమండం అనేది ఏమవుతుందని చెప్పేసి అంటే అంతఃపరిశీలన పద్ధతి అవుతుంది. విద్యార్థుల వైఖరిపై వార్తాపత్రికల ప్రభావం అనే అంశంపై ఉపాధ్యాయుడు ప్రయోగాన్ని నిర్వహించాడు. సో విద్యార్థుల వైఖరిపై వార్తాపత్రికల ప్రభావం అనే అంశంపై ఉపాధ్యాయుడు ప్రయోగాన్ని నిర్వహించాడు. ఇందులో విద్యార్థుల వైఖరి ఏమవుతుంది? సో ఎప్పుడు కూడా మీకు ఆల్రెడీ చెప్పాను నేను, విద్యార్థుల నుంచి వచ్చే అవుట్పుట్, విద్యార్థుల నుంచి వచ్చేది ఎప్పుడు కూడా ఏమవుతుందని చెప్పేసి అంటే పరతంత్ర చరము. విద్యార్థుల నుంచి వచ్చేది ఎప్పుడు ఏమవుతుందంటే పరతంత్ర చరము అని చెప్పేసి చెప్పుకున్నాం. కొత్త ప్రదేశంలో దారి తప్పిపోయిన ఒక వ్యక్తి అనుభవించిన భయాందోళన గురించి తెలుసుకోవడానికి అనువైన పద్ధతి. కొత్త ప్రదేశంలో దారి తప్పిన ఒక వ్యక్తి అనుభవించిన భయాందోళన తెలుసుకోవడానికి అనువైన పద్ధతి ఏది? సో ఒక వ్యక్తి దారి తప్పిపోయాడు, వాడు అనుభవించిన భయాందోళన ఎవరు చెప్పగలరు? వాడే చెప్పగలరు. సో ఒక వ్యక్తి తనలో కలిగే అనుభవాలు అనుభూతులు అన్నింటినీ తనకు తానే చెప్పడానికి ఏ పద్ధతి చెప్తాం మనం?
అంతఃపరిశీలన పద్ధతి. ఏ పద్ధతి అని చెప్తామండి? అంతఃపరిశీలన పద్ధతి అని చెప్పేసి చెప్తాం. పావ్లోవ్, స్కిన్నర్, థారండైక్, కొహ్లర్ ప్రయోగాలు చేసేటప్పుడు అనుసరించిన పద్ధతి. సో అనుసరించిన పరిశీలన పద్ధతి. సో అనుసరించిన పరిశీలన పద్ధతి అని చెప్పేసి చెప్తాం. సో పావ్లోవ్, స్కిన్నర్, థారండైక్, కొహ్లర్ ప్రయోగాలు చేసేటప్పుడు అనుసరించిన పరిశీలన పద్ధతి. మనకు సాధారణంగా పరిశీలన రెండు రకాలు. ఒకటి సహజ పరిశీలన, రెండోది నియంత్రిత పరిశీలన. మరలా నియంత్రిత పరిశీలన రెండు రకాలు, సంచరిత, అసంచరిత. సో బేసికల్ గా సహజ పరిశీలన అర్థం ఏంటి? పరిశీలన సన్నివేశాలు సహజంగా జరుగుతున్నప్పుడే, పరిశీలన సన్నివేశాలు సహజంగా జరుగుతున్నప్పుడే పరిశీలించబడే వారికి తెలియకుండా అధ్యయనం చేయడాన్ని ఏమని చెప్తామంటే సహజ పరిశీలన. మరి నియంత్రిత పరిశీలన అర్థం ఏంటి? పరిశీలకుడే పరిశీలన సన్నివేశాన్ని సృష్టించి, సో అందులో తాను నిర్ణయించుకున్న ప్రవర్తన లక్షణాలను అధ్యయనం చేయడాన్ని ఏమని చెప్తామంటే నియంత్రిత పరిశీలన. మరి ఈ పావ్లోవ్ గాని, స్కిన్నర్ గాని, థారండైక్ గాని, కొహ్లర్ గాని, సో వీళ్ళే కదా ప్రయోగాలు చేసి పరిశీలన సన్నివేశాన్ని సృష్టించారు. మరి పరిశీలన సన్నివేశాన్ని సృష్టించి అందులో నిర్ణయించుకున్న ప్రవర్తన లక్షణాలని అధ్యయనం చేయడాన్ని ఏమని చెప్తాం? నియంత్రిత పరిశీలన. ఏమని చెప్తామండి? నియంత్రిత పరిశీలన. ప్రయోక్త వివిధ వయస్సులకు చెందిన పిల్లల సమూహాలను ఒకే సమయంలో పరిశీలించి వారి మధ్య గల భేదాలను గుర్తించే ఉపగమము. సో వివిధ వయస్సులు, మనం ఆల్రెడీ రెండు ఉపగమాలు చెప్పుకున్నాం. ఒకటి ఏంటి? అనుదైర్ఘ్య ఉపగమం, ఒకే వయస్సు అయితే. మరి వేరు వేరు వయస్సులు అయితే సంకీర్ణ విభాగాల ఉపగమం. సో ఒకే వయస్సు అయితే అనుదైర్ఘ్య ఉపగమం, అలాగే వేరు వేరు అయితే చెప్పేసి సంకీర్ణ విభాగాల లేదా పరిచ్ఛేద ఉపగమం అని చెప్పేసి చెప్తాం. సో ఇదే పరిచ్ఛేదం అన్నా సంకీర్ణ విభాగాల ఉపగమం అన్నా ఒకటే అంశం. ఒక పిల్లవాడు అమితమైన సిగ్గు కారణంగా తన వయసు విద్యార్థులతో, తన తరగతి విద్యార్థులతో సరిగా కలవలేకపోతున్నాడు. ఈ అబ్బాయి యొక్క సమస్య. ఒక పిల్లవాడు అమితమైన సిగ్గు కారణంగా తన తరగతి విద్యార్థులతో సరిగా కలవలేకపోతున్నాడు. సో ఈ అబ్బాయి యొక్క సమస్య అని చెప్పేసి చెప్తాం. సో అమితమైన సిగ్గు ఓవర్ ఇది ఏమవుతుంది? బిహేవియరల్ ప్రాబ్లం. అదేంటి? బిహేవియరల్ ప్రాబ్లం, ప్రవర్తన సమస్య. శారీరక సమస్య కాదు, శారీరక రుగ్మత కాదు, మానసిక రుగ్మత కాదు, అది ప్రవర్తన సమస్య అని చెప్పేసి చెప్తాం. ఆ ప్రవర్తన సమస్య వల్ల ఇతరులతో మనం సరిగా కలవలేకపోతున్నాం. మరి ఈ ప్రవర్తన సమస్యలు గల శిశువులను అధ్యయనం చేయడానికి ఏ పద్ధతి ఉపయోగిస్తాం మనం? వ్యక్తి చరిత్ర పద్ధతి లేదా వ్యక్తి అధ్యయన పద్ధతి అని చెప్పేసి చెప్తాం. సో ఆన్సర్ ఏమవుతుందని చెప్పేసి అంటే ప్రవర్తన సమస్య. ఉపాధ్యాయుడు కూడా పిల్లలతో ఆటలాడే సమయంలో పిల్లల యొక్క ప్రవర్తనను పరిశీలించడం అనేది, ఉపాధ్యాయుడు కూడా పిల్లలతో ఆటలాడే సమయంలో పిల్లల యొక్క ప్రవర్తనను పరిశీలించడం అనేది ఏ పరిశీలన అవుతుంది? సో మన పరిశీలనలో బేసికల్ గా రెండు రకాలు చెప్పాం, సహజ పరిశీలన, నియంత్రిత పరిశీలన. పరిశీలన సన్నివేశం జరుగుతున్నప్పుడు పరిశీలించబడే వారికి తెలియకుండా అధ్యయనం చేస్తే సహజ పరిశీలన. పరిశీలన సన్నివేశాన్ని కృత్రిమంగా సృష్టించి అందులో నిర్ణయించుకున్న ప్రవర్తన లక్షణాలు అధ్యయనం చేస్తే నియంత్రిత పరిశీలన. మళ్ళా ఇందులో రెండు రకాలు ఉన్నాయి, సంచరిత, అసంచరిత. పరిశీలకుడు పరిశీలన సన్నివేశంలో పాల్గొంటూ తాను నిర్ణయించుకున్న ప్రవర్తన లక్షణాలు అధ్యయనం చేయడం ఏమని చెప్తామంటే సంచరిత పరిశీలన. పరిశీలకుడు ప్రవర్తన సన్నివేశంలో పాల్గొనకుండా తాను నిర్ణయించుకున్న ప్రవర్తన లక్షణాల దూరంగా ఉండి అధ్యయనం చేయడాన్ని ఏమని చెప్తామంటే అసంచరిత పరిశీలన. మరి ఇక్కడ ఏమవుతుంది? ఉపాధ్యాయుడు కూడా పిల్లలతో అతను కూడా పాల్గొంటున్నాడు. ఆటలాడే సమయంలో పిల్లల యొక్క ప్రవర్తన పరిశీలించడం అనేది ఏమవుతుంది? సంచరిత పరిశీలన. ఏమవుతుంది? సంచరిత పరిశీలన. ప్రయోగం చేసేటప్పుడు ప్రయోక్త యొక్క ఆధీనంలో ఉండే చరం, ఏమవుతుందని చెప్పేసి అంటే స్వతంత్ర చరం. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, ప్రయోగం చేసేటప్పుడు ప్రయోక్త యొక్క ఆధీనంలో ఉండే చరం ఏమవుతుందని చెప్పేసి అంటే స్వతంత్ర చరము అని చెప్పేసి చెప్పుకున్నాం. ఒక వ్యక్తి తన అనుభవాలను, అంతర్గత భావాలను, ఆలోచనలను విశ్లేషించుకొని నివేదించే పద్ధతి. వ్యక్తి తన అనుభవాలను, అంతర్గత భావాలను, ఆలోచనలను
విశ్లేషించుకొని నివేదించే పద్ధతి ఏది అని చెప్పేసి అంటే తన మనసు యొక్క అంతర్గత భావాలు అనుభవాలు వీటన్నిటిని కూడా విశ్లేషించుకోవడం ఏమని చెప్తాం మనం అంతఃపరిశీలన పద్ధతి. సో అంతఃపరిశీలన పద్ధతి అని చెప్పేసి చెప్తాం. అభ్యాసకుడు ఒక ప్రముఖ వ్యక్తిని నేరుగా లేదా టెలివిజన్ లో చూసి వారి ప్రవర్తనలు వైఖరులను అనుకరించడం అనేది అభ్యసించడం అనేది ఏ ప్రక్రియ? సో అభ్యాసకుడు ఒక ప్రముఖ వ్యక్తిని నేరుగా లేదా టెలివిజన్ లో చూసి సో వారి ప్రవర్తనలు వైఖరులు అనుకరించి అభ్యసించడం అనేది అలాంటి ప్రక్రియ అన్నాడు. సోషల్ స్కఫోల్డింగ్, వైకారియస్ మోడలింగ్, సామీప్య వికాస ప్రదేశం, ఉద్వేగ కెథార్సిస్ 4 ఆప్షన్స్ ఇచ్చాడు. ఇది పరిశీలన అభ్యసనానికి సంబంధించింది. సో ఇందులో మనకి ఏంటంటే టీవీల్లో కానీ సినిమాల్లో కానీ పత్రికల్లో కానీ వ్యక్తులను చూసి మనం వాళ్ళు అనుకరించడాన్ని ఏమని చెప్తామంటే నమూనా అంటాం. సో ఇలాంటి నమూనా అభ్యసనాన్ని ఏమని చెప్తామంటే వైకారియస్ మోడలింగ్ అంటాం. ఇలాంటి నమూనా అభ్యసనాన్ని ఏమని చెప్తామంటే వైకారియస్ మోడలింగ్ అని చెప్పేసి చెప్తాం. క్రింది పద్ధతుల్లో ఎక్కువ వస్తునిష్టత కలిగినది అంటే ఎక్కువ వ్యాలిడ్ మెథడ్ అని చెప్పేసి అంటే ప్రయోగాత్మక పద్ధతి. సో ఎన్నిసార్లు చేసినా ఒకే ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి ఎక్కువ వస్తునిష్టత కలిగిన పద్ధతి ఏదని చెప్పేసి అంటే ప్రయోగాత్మక పద్ధతి అని చెప్పేసి చెప్తాం. ప్రయోగాత్మక పద్ధతిలో ప్రయోక్త యొక్క ఆధీనంలో ఉండే చరం స్వతంత్ర చరం. ఇది ఆల్రెడీ రిపీటెడ్ గా వచ్చింది మనకి. సో ప్రయోక్త ఆధీనంలో ఉండే చరాన్ని ఏమని చెప్తామంటే స్వతంత్ర చరం అని చెప్పేసి చెప్తాం. నీలోకి నువ్వు తొంగి చూసుకో అనేది ఈ క్రింది మనోవిజ్ఞాన శాస్త్ర అధ్యయన పద్ధతి యొక్క భావన. సో నిన్ను నువ్వు సో దీన్ని అంతఃపరిశీలన పద్ధతి అని చెప్పేసి చెప్తాం. యాక్చువల్ గా అంతఃపరిశీలన పద్ధతిని మనం ఇంగ్లీష్ లో ఇంట్రోస్పెక్షన్ మెథడ్ అంటాం. అంతఃపరిశీలన పద్ధతిని ఇంగ్లీష్ లో ఏమని చెప్తామంటే ఇంట్రోస్పెక్షన్ మెథడ్ అని చెప్పేసి చెప్తాం. ఇది ఇంట్రో మరియు స్పియర్ అనే 2 లాటిన్ పదాల నుంచి వచ్చింది. సో ఇంట్రో మరియు స్పియర్ అనేటువంటి 2 లాటిన్ పదాల నుంచి వచ్చింది. సో ఇంట్రో అంటే అర్థం ఏంటంటే వ్యక్తి యొక్క అంతరంగం, అంతర్గత మనస్సు. మరి స్పియర్ అంటే అర్థం ఏంటంటే తొంగి చూడటం. సో స్పియర్ అంటే అర్థం ఏంటంటే తొంగి చూడటం అని చెప్పేసి చెప్తాం. మరి శబ్దార్థం ప్రకారము సో వ్యక్తి యొక్క అంతరంగాన్ని తొంగి చూడడం. సో నీలోకి నువ్వు తొంగి చూసుకునేది ఏ పద్ధతి అవుతుందని చెప్పేసి అంటే అంతఃపరీక్షణ పద్ధతి అవుతుందని చెప్పేసి చెప్తాం. తన విద్యార్థుల ప్రవర్తనను పరిశీలించాలనుకున్న ఉపాధ్యాయుడు విద్యార్థులు ఆడుతున్న ఆటలో తాను కూడా ఒక ఆటగాడిగా పాల్గొన్నాడు. సో ఈ పరిశీలన రకం ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. సో ఉపాధ్యాయుడు కూడా అంటే ప్రయోక్త కూడా అంటే పరిశీలకుడు కూడా పరిశీలన సన్నివేశంలో పాల్గొని తాను నిర్ణయించుకున్న ప్రవర్తన లక్షణాలు అధ్యయనం చేయడాన్ని ఏమని చెప్తామంటే సంచరిత పరిశీలన. ఏమని చెప్తామండి? సంచరిత పరిశీలన. అన్ని అంశాలలో సమానంగా ఉన్న ఇద్దరిని తీసుకొని ఒకరిని ప్రయోగాత్మక సమూహానికి మరొకరిని నియంత్రిత సమూహానికి ఎంపిక చేసే జోక్య చరాల నియంత్రణ పద్ధతి. సో ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. సో ఇలా అన్ని రకాలుగా సమానంగా ఉండే వాళ్ళని సెలెక్ట్ చేసుకొని ఒకరిని నియంత్రిత సమూహానికి మరొకరిని ప్రయోగాత్మక సమూహానికి ఎంపిక చేసే పద్ధతి ఏదని చెప్పేసి అంటే సమజోడీ పద్ధతి. ఎలాంటి పద్ధతి? సమజోడీ పద్ధతి అని చెప్పేసి చెప్తాం. గెసెల్ అబ్జర్వేషన్ డోమ్ ఈ పరిశీలనకు సహాయకారిగా ఉంటుంది. సో అమెరికా దేశానికి చెందిన గెసెల్ అనే మనోవిజ్ఞాన శాస్త్రవేత్త అబ్జర్వేషన్ డోమ్ అనేది రూపొందించాడు. ఈ అబ్జర్వేషన్ డోమ్ అనేది ఏంటంటే ఒక రూమ్ లా ఉంటుంది. అందులోకి పిల్లలను పంపించి దాని పై భాగంలో వీడియో కెమెరాలు ఇవన్నీ కూడా పెట్టి అందులో రకరకాల ఆట వస్తువుల నుంచి పిల్లల యొక్క ప్రవర్తన అధ్యయనం చేస్తారు. ఈ అబ్జర్వేషన్ డోమ్ చుట్టూ ఒక 1 way విధంగా స్క్రీన్ ఉంటుంది. అంటే అందులో ఒకవైపే చూడొచ్చు. అంటే బయట ఉన్న వాళ్ళకి లోపల ఉన్న వాళ్ళు కనిపిస్తారు, కానీ లోపల ఉన్న వాళ్ళకి బయట ఉన్న వాళ్ళు కనిపించరు. సో ఈ విధంగా ఇలాంటి అధ్యయన పద్ధతిని దేనికోసం ఉపయోగిస్తారని చెప్పేసి అంటే అసంచరిత పరిశీలన. సో అసంచరిత పరిశీలనలో భాగంగానే ఈ గెసెల్ అనే మనోవిజ్ఞాన శాస్త్రవేత్త అబ్జర్వేషన్ డోమ్ అనే పరికరాన్ని ఉపయోగించడం జరిగింది. వస్తునిష్టత అధికంగా ఉండే పద్ధతి ఆల్రెడీ క్వశ్చన్ రిపీట్ అయింది. ప్రయోగాత్మక పద్ధతి అని చెప్పేసి చెప్తాం.
విద్యార్థుల సాధనపై స్మృతి ప్రభావం అనే ప్రయోగంలో పరతంత్ర చరము. విద్యార్థుల సాధనపై స్మృతి ప్రభావం. సో ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, విద్యార్థుల నుంచి వచ్చే అవుట్పుట్ ఎప్పుడు కూడా, విద్యార్థుల నుంచి వచ్చేటువంటి అవుట్పుట్ ఎప్పుడు కూడా ఏమవుతుందండి? పరతంత్ర చరమే. విద్యార్థుల నుంచి వచ్చే అవుట్పుట్ ఎప్పుడు కూడా ఏమవుతుందండి? పరతంత్ర చరమే. సో కాబట్టి ఇందులో పరతంత్ర చరం ఏంటి? విద్యార్థుల యొక్క సాధన. విద్యార్థుల యొక్క సాధన అనేది ఏమవుతుందని చెప్పేసి అంటే పరతంత్ర చరం. సో ఇవి మనోవిజ్ఞాన శాస్త్ర అధ్యయన పద్ధతులకు సంబంధించి మరి ప్రీవియస్ టెట్ ఎగ్జామినేషన్ లో వచ్చినటువంటి కొన్ని క్వశ్చన్స్. మరి ఈ క్వశ్చన్స్, ఈ వీడియోని బాగా మీరు ఉపయోగించుకోండి. మీరు ఈ జ్ఞానజ్యోతి కోచింగ్ సెంటర్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ తో మీకు ప్రతిరోజు కూడా టెట్ ఎగ్జామ్ అయ్యేలోపు సుమారుగా ఒక 40 నుంచి 50 టెస్ట్ సిరీస్లు, అంటే ఒక్కొక్కటి సిరీస్ ఒక్కొక్క వీడియోకి 30 క్వశ్చన్లు చెప్పిన సుమారుగా ఒక 1500 నుంచి 2000 వీడియో బిట్లు అనేవి మీకు అందించడం జరుగుతుంది. మరి ఈ జ్ఞానజ్యోతి కోచింగ్ సెంటర్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోస్ అన్నింటినీ కూడా మీరు చాలా జాగ్రత్తగా విని టెట్ ఎగ్జామినేషన్ లో సైకాలజీ 30కి 30 సంపాదించండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.